ఆరాధ్య కోసం ఇక అక్షయ్ అయితే కోర్ట్‌కి వెళ్తూ ఉంటాడు. ఇక ఆ రోజు హియరింగ్ కావడంతో ఇక అక్షయ్ వాళ్ళు ఇక కారులో వస్తే రాజేంద్ర ప్రసాద్‌తో పాటు అవని వాళ్ళైతే ఆటోలో వస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక వచ్చిన అక్షయ్ వాళ్ళు, అవని వాళ్ళు ఇక అక్క పల్లవి కూడా చాలా సీరియస్‌గా ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరాధ్యని పట్టుకొని ఉంటే, "అమ్మ వీళ్ళని ఇక్కడ ఉండి కూడా వేస్టే పదమ్మా లోపలికి వెళ్దామని" అక్షయ్ అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళని చూస్తూ అంటూ ఉంటాడు. దాంతో ఇక అవని అయితే అక్షయ్ లోపలికి వెళ్ళబోతూ ఉండగా, "ఏవండీ ఒకసారి ఆగండి" అని అంటే, అక్షయ్ అయితే చాలా సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. "ఏవండీ ప్లీజ్ అండి మనకి కోర్టులు, గొడవలు ఏమి వద్దు. మన పిల్ల జీవితం మనకు కావాలి. తన భవిష్యత్తు కావాలి. ఇవన్నీ వెనక్కి తీసుకుందామండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మన పిల్ల జీవితం పాడైపోతుంది" అనేసి అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే దాంతో అలాగే చూస్తూ ఉంటాడు. "ప్లీజ్ అండి మీరు ఒక్కసారి నా మాట వినండి. మనం పాప కోసం అనేసి అన్నా కూడా అక్షయ్ మౌనంగా ఉండేసరికి తన కాళ్ళ మీద పడుతూ, "ప్లీజ్ అండి ఒక్కసారి మీరు ఆలోచించండి. మన కుటుంబం పరువు గురించి కుటుంబ పరువు మర్యాదల గురించి ఇలా కోర్టుకి ఎక్కితే మన గౌరవం ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి" అనేసి తన కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగేదే లేదు అని అక్షయ్ అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు. అవని అయినా కూడా అక్షయ్ కాళ్ళు పట్టుకొని బతిమాలుతూ ఉంటే అక్షయ్‌కి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. "చూడు నిర్ణయం తీసుకున్నాక అసలు నిన్ను మార్చుకోను" అని చెప్పేసరికి ఇక అవని అయితే, "అత్తయ్య మీరైనా ఒకసారి చెప్పండి. అతను నా మాట వినటం లేదు. మీరు మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు" అనేసి అవని అయితే పార్వతమ్మ కాళ్ళ మీద పడి అడుగుతూ ఉంటే, పార్వతమ్మ మాత్రం ఇక అక్కడి నుంచి అవనిని నెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అదంతా చూస్తున్న భారత్‌కి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక "ఏవండీ" అనేసి, "ఒక్కసారి మీరు నన్ను కాదనుకోని అనుకుంటున్నారేమో, మిమ్మల్ని మాత్రం నేను కాదనుకోవటం లేదు. మీకోసం నేను ఎప్పటికి కూడా ఎదురు చూస్తూ ఉంటాను" అనేసి ఇక అక్షయ్‌తోనైతే అవని లాస్ట్‌గా తన మాటగా చెప్తూ ఉంటుంది. అక్షయ్ అయితే అలాగే చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటే, "అవునండి మిమ్మల్ని నేను ఎప్పుడూ వద్దనుకోవడం లేదు. మీరే నన్ను వద్దనుకుంటున్నారు కాబట్టి మీకోసం నేను దూరంగా వెళ్ళిపోతాను" అని అవని అయితే చాలా బాధగా అక్షయ్‌తో చెప్తుంది. ఇది ఈరోజు ప్రోమో. లైక్ ద వీడియో.